ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగులకు చెక్ పెట్టడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇప్పటికే కుంకి ఏనుగులు జిల్లాలో ఉండగా వాటితో పాటు టెక్నాలజీ సాయంతోనూ ఏనుగుల దాడులకు బ్రేక్ వేయాలని చూస్తోంది అటవీ శాఖ. ఉమ్మడి చిత్తూరు అంటే గజరాజుల దాడులే గుర్తుకొస్తాయి. గడిచిన కొన్నేళ్లుగా అడవిలో నుంచి ఏనుగులు జనావాసాల్లోకి వస్తున్నాయి. రైతుల పంట పొలాలని ధ్వంసం చేస్తున్నాయి. దీంతో అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఏనుగులు రైతుల మధ్య జరుగుతున్న ఈ సమరంలో పదుల సంఖ్యలో రైతులు ప్రాణాలు కోల్పోయారు. కరెంట్ షాక్ సహా రోడ్డు ప్రమాదాల్లో 30 ఏనుగుల వరకు మృతి చెందాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక గజరాజులను కంట్రోల్ చేయడానికి కర్ణాటక నుంచి 4 కుంకి ఏనుగులను తీసుకొచ్చారు. శిక్షణ పొందిన కుంకి ఏనుగులు తమ తొలి ఆపరేషన్ను సైతం సక్సెస్ఫుల్గా చేశాయి. అయితే కుంకి ఏనుగులను ఒకచోట నుంచి ఏనుగులు దాడులు చేసే మరో చోటకు తీసుకువెళ్లాలంటే చాలా సమయం పడుతోంది. ఈలోగా ఏనుగులు వచ్చి దాడులు చేయడం, పంటను నాశనం చేయడం జరిగిపోతూ ఉంటాయి. దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో కుంకీలు సమర్థవంతంగా పనిచేస్తున్నా దూరంగా జరిగేటటువంటి దాడులను అరికట్టడానికి కాస్త ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలతో సరికొత్త ప్రణాళికలను రూపొందించింది తిరుపతి జిల్లా అటవీ శాఖ. ఏనుగుల దాడులను అరికట్టడానికి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. జిల్లాలో ఏనుగుల కదలికలపై ముందస్తు సమాచారం కోసం అటవీ శాఖ రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ సాంకేతికతను ఉపయోగిస్తోంది. దీని ద్వారా ఏనుగులు అటవీ ప్రాంతం నుంచి పరిసర గ్రామాలకు 1 కిలోమీటర్ దూరంలోకి రాగానే ప్రజల మొబైల్ ఫోన్లకు ఏనుగులు వస్తున్నాయి, జాగ్రత్త అంటూ మెసేజ్లు పంపిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. ఈ బృందం నిరంతర నిఘా కొనసాగిస్తుంది. వాటితో పాటు డ్రోన్లు, జీపీఎస్ పరికరాలను ఉపయోగించి ఏనుగుల కదలికలను అంచనా వేస్తారు. వాట్సాప్, లౌడ్ స్పీకర్ల ద్వారా గ్రామ ప్రజలకు సమాచారం అందిస్తారు. పంచాయతీ, పోలీసులు, రెవెన్యూ, విద్యుత్, రైల్వే శాఖలతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తారు. వాటితో పాటు ఏఐ ఆధారిత పర్యవేక్షణ, ప్రిడిక్టివ్ అనాలిసిస్, డ్రోన్ నిఘా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఏనుగుల గుర్తింపులో అధికారులు వాడుతున్న టెక్నాలజీ సత్ఫలితాలనిస్తోంది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన కెమెరాలలో ఏనుగుల గుంపు దృశ్యాలు రికార్డయ్యాయి. తిరుపతే కాకుండా చిత్తూరు, అన్నమయ్య డివిజన్లో డే అండ్ నైట్ పర్యవేక్షణ, డ్రోన్లు, జీపీఎస్, గూగుల్ మ్యాపింగ్ ద్వారా ఏనుగుల కదలికల అంచనా వేస్తున్నారు. తాజా లెక్కల ప్రకారం ఒక్క తిరుపతి డివిజన్లో 40కి పైగా ఏనుగులు ఉన్నట్లుగా గుర్తించారు. ఉమ్మడి జిల్లాలో వాటి సంఖ్య 100కు పైగా ఉంటుందని సమాచారం.